నా పేరు దాశ్రవణ్ కుమార్. నా పేరు డాక్టర్ ఎం జితేందర్ రెడ్డి. నా పేరు డాక్టర్ కృష్ణ కౌండిన్య. నా పేరు నకరికంటి సీనయ్య. నా పేరు డాక్టర్ సిల్వేర్ మహేష్. నా పేరు పాలకూర అశోక్ కుమార్. 20 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 23 సంవత్సరాల అనుభవం ఉంది. 22 ఇయర్స్గా పనిచేస్తున్నాను. 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. మన టీవీ ప్రోగ్రాం ద్వారా గ్రూప్ 2 సంబంధించినటువంటి ఫిజిక్స్ మెటీరియల్ని అందిస్తున్నాను. ఇండియన్ పాలిటీ నేను చెప్తాను. భారతదేశ చరిత్ర, కెమిస్ట్రీ నుంచి తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ఇండియన్ పాలిటీ, మీ ముందుకు తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. స్పెషల్ గ్రూప్ 2కి సంబంధించిన ఇండియన్ ఎకానమీ పార్ట్, తెలంగాణ చరిత్ర సంస్కృతిని, జనరల్ సైన్స్, పర్యావరణ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవసరమైనటువంటి అన్ని అంశాలను మీకు బోధించి అత్యంత సులభంగా ఎక్కువ మార్కులు తీసుకునే అవకాశం ఉంది. మన టీవీ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు అత్యుత్తమ అధ్యాపకులచే శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సులభతరం చేస్తుంది మన టీవీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. సో నిన్నటి క్లాస్లో సామాజిక నిర్మితి అంశాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను చర్చించాం. మిగతా అంశాలను ఈరోజు చర్చించుకుంటాం. ముఖ్యంగా గత సమాజానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలలో ప్రధానంగా సమాజం యొక్క నిర్మాణం ఎలా ఉంది, సమాజం యొక్క మౌలిక లక్షణాలు ఏమిటి, భారతీయ సమాజం యొక్క విశిష్టత ఏమిటి అనే దాంట్లో వివాహ వ్యవస్థ గురించి కొంత సమాచారం తెలుసుకుని దాంట్లో 1-2 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాచారం కనుక చూస్తే, ముఖ్యంగా ఏకవివాహం, బహువివాహం అనేటువంటి అంశాలతో పాటుగా భారతీయ సమాజంలో ప్రత్యేకం కనబడేటువంటి మేనరిక వివాహాలు లేదా సమాంతర పిత్రీయ సంతతి వివాహాలు, దేవర న్యాయము, భార్య భగినీ న్యాయం లాంటి ఈ పదాల మీద కూడా చాలాసార్లు ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా మేనరిక వివాహాలు అందరికీ తెలిసినటువంటి అంశమే. అందులో ఇంకొకటి జ్ఞాతి వివాహాలు లేదా సమాంతర పిత్రీయ సంతతి వివాహాలు అనేది అన్నదమ్ముల పిల్లల మధ్య లేదా అక్కచెల్లెల పిల్లల మధ్య జరిగేటువంటి వివాహాలను సమాంతర పిత్రీయ సంతతి వివాహాలు అంటారు. దేవర న్యాయం అనేది ఒక వ్యక్తి ముఖ్యంగా ఎస్పెషల్లీ గిరిజన సమాజంలో కనబడే దేవర న్యాయం, భార్య భగినీ న్యాయాన్ని కనుక పరిశీలిస్తే, ఒక స్త్రీ తన భర్త చనిపోతే ఆ భర్త యొక్క సోదరుడిని వివాహం చేసుకోవడాన్ని దేవర్ న్యాయం అంటాం. దేవర్ అనగా భర్త యొక్క సోదరుడు. అంటే కొన్నిసార్లు ప్రశ్న ఇచ్చినప్పుడు దేవర్ అనగా అంటే భర్త సోదరుడు, దేవర్ న్యాయము అంటే ఒక స్త్రీ తన భర్త చనిపోయినప్పుడు ఆమె భర్త యొక్క సోదరుడిని వివాహం చేసుకోవడాన్ని దేవర్ న్యాయం అంటాం. ఒకవేళ చేసుకునేటువంటి వ్యక్తి భర్త యొక్క అన్న అయితే దాన్ని జ్యేష్ఠ దేవర న్యాయం అని, భర్త యొక్క తమ్ముడు అయితే దాన్ని కనిష్ట దేవర న్యాయం అంటారు. అంటే పదాల మీద ఫస్ట్ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. భార్య భగినీ న్యాయం అన్నప్పుడు ఒక వ్యక్తి తన భార్య చనిపోయినప్పుడు ఆ భార్య యొక్క అవివాహిత సోదరి ఎవరైతే ఉన్నారో వారిని వివాహం చేసుకోవడానికి భార్య భగినీ న్యాయం అంటారు. సో ఇవి గిరిజన సమాజాల్లో ముఖ్యంగా దేవర న్యాయం లాంటి ప్రత్యేకమైనటువంటి వివాహ రూపము తెలంగాణ సమాజంలో, బంజారా సమాజాల్లో ఇప్పటికీ అక్కడక్కడ కనబడుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి వివాహ వ్యవస్థలో ఆ రకాల మీద దానికి కొన్ని ప్రత్యేకత. ఇక కుటుంబ వ్యవస్థకు మనకి ఎగ్జామ్స్ కనుక చూస్తే, వివాహం పునాదులపైన కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి కుటుంబాల్లోని రకాలు. సో ప్రధానంగా కుటుంబాలు మనకి 2 రకాలుగా ప్రధానంగా కనబడు. ఒకటి కేంద్ర కుటుంబం, రెండోది ఉమ్మడి కుటుంబం అంటున్నాం. భారతదేశంలో కనబడేటువంటి ముఖ్యమైన కుటుంబ వ్యవస్థలో చూస్తే ఉమ్మడి కుటుంబము మొదటి నుంచి ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, తర్వాత ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడిందని కేంద్ర కుటుంబం అంటారు. ఇక ఉమ్మడి కుటుంబం అనే దాని మీద ఒకసారి ప్రశ్నను కనుక చూస్తే, జేఎస్ ఘార్వే అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ఉమ్మడి కుటుంబానికి ఉండాల్సినటువంటి మౌలికమైన లక్షణాల మీద కొంత సమాచారం అందించాడు. ఘార్వే అభిప్రాయం ప్రకారం ఏంటంటే, మనకి ఒక నివాసంలో నివసించేటువంటి కుటుంబ సభ్యుల్లో కనీసం 3 లేదా 4 తరాలకు చెందిన వారు ఒకే నివాసంలో నివసించాలి. అదేవిధంగా కుటుంబ ఆస్తి ఏదైతుందో అది కుటుంబ యజమాని నియంత్రణలోనే ఉండాలి. మూడోది, అందరూ కూడా ఒకే పొయ్యి మీద ఒకే వంటగదితో తయారు అయినటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ 3 కండిషన్స్ ఉంటే దాన్ని ఉమ్మడి కుటుంబం అంటాం. కాబట్టి ఉమ్మడి కుటుంబము భారతీయ సమాజానికి గుర్తుకు సింబాలిక్ ఎక్స్ప్రెషన్ లాగా ఉన్నటువంటి వ్యవస్థ తర్వాత కాలంలో అనేక రకాల కారణాల వల్ల విచ్ఛిన్నమైపోయి కేంద్ర కుటుంబాలు ఏర్పడ్డాయి. కాబట్టి కేంద్ర కుటుంబం అడిగేటప్పుడు తల్లిదండ్రులు మరియు వారి అవివాహిత పిల్లలు, వివాహం కానిటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ సమూహాన్ని, ఆ చిన్న సమూహాన్ని కేంద్ర కుటుంబం అంటారు. ఈ మధ్య కాలంలో కేంద్ర కుటుంబం విచ్ఛిన్నమైపోయి ఒక్కొక్కసారి
కేవలం అంటే వివాహము తర్వాత పిల్లలు లేనటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి. వాటిని ఉపకేంద్రక కుటుంబాలు, సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు. అంటే ఉమ్మడి కుటుంబము, కేంద్రక కుటుంబము, ఉపకేంద్రక కుటుంబం అనేటువంటి పదాలకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ను కొంత పరిశీలించే ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ప్రపంచీకరణ ప్రభావం వల్ల జరిగినటువంటి అతిపెద్ద మార్పు అంటే ఒంటరి తల్లిదండ్రుల కుటుంబాలు, అంటే ఒంటరి తల్లి ఒంటరి తండ్రి ఉండేటువంటి కుటుంబాలు కూడా వస్తున్నాయి. కాబట్టి కుటుంబాలు ఆధునిక కాలంలో కనబడుతున్న కుటుంబాల్లో కేంద్ర కుటుంబాలు, ఉపకేంద్ర కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయి సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ అంటాం. సో ఆ భావనకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కుటుంబంలో రకాల తర్వాత మనకి ఆ భారతదేశంలో ఉండేటువంటి సామాజిక నిర్మాణాన్ని బట్టి మళ్ళీ ప్రధానంగా పితృస్వామ్య కుటుంబాలు, మాతృస్వామ్య కుటుంబాలు అని 2 రకాల కుటుంబాలు ఉంటాయి. దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఎవరి చేతిలో ఉంటుందో దాన్ని ఆ పేరుతో పిలిచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పురుషుని చేతిలో కనుక కుటుంబ అధికారం, కుటుంబ నిర్ణయాలన్నీ కూడా పురుషుడే తీసుకుంటే దాన్ని పితృస్వామ్య కుటుంబం అంటాం. లేదా స్త్రీ కనుక చేసుకుంటే ఆ కుటుంబాలను మాతృస్వామ్య కుటుంబాలు అంటారు. భారతదేశంలో ఎక్సెప్ట్ కేరళలో మాత్రమే మనకి మాతృస్వామ్య కుటుంబాలు ప్లస్ ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని గిరిజన సమాజాల్లో మాతృస్వామ్య కుటుంబాలు కనబడితే మిగతా భారతదేశం అంతటా కూడా పితృస్వామ్య కుటుంబాలు కనబడతాయి. కాబట్టి కుటుంబాలను మనం వర్గీకరించుకునేటప్పుడు ఈ ప్రాతిపాదికను ఆధారంగా చేసుకుంటాం. ఇక రెండవ పార్ట్ కుటుంబాల మీద ప్రశ్న వచ్చేటప్పుడు రెండవ పార్ట్ ఏంటంటే ఇట్లాంటి బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఎందుకు విచ్ఛిన్నం అయిపోయింది అనేటువంటి అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేయాలి. దీంట్లో ప్రధానంగా అంతర్జాతీయ ప్రభావాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం, పట్టణీకరణ, ఆధునికీకరణ, ప్రస్తుతం కనబడుతున్నటువంటి ప్రపంచీకరణ, ఈ భావనల వల్ల మనకి కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చినాయి. ఎస్పెషల్లీ పారిశ్రామిక విప్లవం అనేది కేవలం ఆర్థికపరమైనటువంటి విప్లవమే కాకుండా సామాజిక వ్యవస్థలో కూడా గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఆ గణనీయమైన మార్పుల్లో ప్రధానంగా జరిగినటువంటి మన భారతదేశంలో జరిగినటువంటి మార్పు ఏమిటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయక ఉమ్మడి కుటుంబాలు ఏవైతున్నాయో క్రమంగా విచ్ఛిన్నమైపోయి పట్టణాలకు వలసపోయేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ రంగం సంక్షోభంలో పడటం, చేతి వృత్తులు బలహీనపడటము, కుటీర పరిశ్రమలకి ఆదరణ లేకపోవడం వల్ల అనివార్యంగా తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వలసపోయేటువంటి సందర్భం. ఈ పుష్ ఫ్యాక్టర్స్ నెట్టివేసేటువంటి కారకాలు ఉన్నటువంటి సమయంలోనే పట్టణీకరణ వేగవంతంగా జరగడం, ఆ పట్టణాల ప్రాతిపదికన పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం, పారిశ్రామికీకరణ విస్తరించే కొద్దీ ఉపాధి అవకాశాలు పెరగడం, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలసలు ఏకపక్షంగా జరగడం వల్ల ఉమ్మడి కుటుంబాలు అనివార్యంగానే విచ్ఛిన్నమైపోయి కేంద్ర కుటుంబాలుగా ఏర్పడేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేటువంటి బలమైనటువంటి సామాజిక నిర్మాణము బలహీనపడటానికి అని ప్రధానమైన కారణం ఏమిటన్నాడు పారిశ్రామిక విప్లవాన్ని ప్రధానంగా చెప్పుకుంటాం. ఆధునిక కాలంలో చివరికి ఉమ్మడి కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయి కేంద్ర కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, అంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి కేంద్ర కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి మనకి సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ రావడానికి సంబంధించినటువంటి ఈ ప్రపంచీకరణ భావాన్ని కూడా చూసుకో. ప్రపంచీకరణ ద్వారా భారతీయ సమాజంలో జరిగినటువంటి అతిపెద్ద మార్పు ఏంటంటే వ్యక్తిగతవాదం పెరిగింది. ఇండివిజువలిజం అంటాం. ఒక వ్యక్తి నాకు మాత్రమే ఈ సమాజం, నాకు సమాజంతో సంబంధం లేకుండా నా జీవితం నాది అనుకునేటువంటి వాదాన్ని వ్యక్తిగతవాదం అంటాం. ఎప్పుడైతే వ్యక్తిగతవాదం పెరుగుతుందో మనము అనేటువంటి భావనకు ప్రాధాన్యత తగ్గుతుంది. కాబట్టి మనము అనే భావనతో కూడుకున్నటువంటి కుటుంబ వ్యవస్థ క్రమంగా ఒక వ్యక్తి స్థాయికి పడిపోయినటువంటి సందర్భం రావడం వల్ల భారతీయ సమాజంలో అతిపెద్ద మార్పుగా దీన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. అంటే కుటుంబానికి సంబంధించి మనం అధ్యయనం చేసేటప్పుడు కుటుంబాల యొక్క రకాలు, కుటుంబాలకు ఉండేటువంటి ప్రాధాన్యత, ఈ కుటుంబానికి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది కూడా ప్రశ్న వస్తుంది. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కుటుంబాన్ని మొదటి పాఠశాలగా చెప్తుంది. ఫస్ట్ స్కూల్ ఆఫ్ ది ఎవ్రీ ఇండివిజువల్. అంటే వ్యక్తి జననం తర్వాత ఆ వ్యక్తిని ఒక సమాజ సభ్యునిగా మార్చేటువంటి సంస్థ, సామాజిక సంస్థ కుటుంబం. కాబట్టి కుటుంబం అనేది వ్యక్తి యొక్క మొదటి పాఠశాల అంటాం. ఈ కుటుంబ స్థాయిలో వ్యక్తికి సామాజిక విద్యను నేర్పేటువంటి ప్రక్రియను సాంఘికీకరణం అంటారు. ఈ పదం మీద చాలాసార్లు ప్రశ్న వచ్చింది. మనకి ఈ ఒక వ్యక్తి మామూలుగా జననం తర్వాత శైశవ దశలో కనుక సరైనటువంటి సామాజిక జీవనానికి సంబంధించి, భాషకు సంబంధించి ఎలా ప్రవర్తించాలి, మిగతా సభ్యులతో ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి అంశాలను కనుక నేర్పకపోతే మిగతా జంతువుల్లాగానే జీవించేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనిషి అంటే ముఖ్యంగా జన్మించినటువంటి వ్యక్తిని ఒక సమాజ సభ్యునిగా తీర్చిదిద్దేటువంటి మొదటి సంస్థ కుటుంబం. కాబట్టి ఏ సమాజాల్లో అయితే కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుందో ఆ సమాజాల్లోని వ్యక్తుల యొక్క సామాజిక ప్రవర్తన కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఆ ప్రక్రియను ఏమంటారంటే సాంఘికీకరణం అంటాం, సోషలైజేషన్ అంటారు. ఈ సాంఘికీకరణం మొదట కుటుంబ స్థాయిలో మొదలై ఆ తర్వాత క్రమంగా పాఠశాల లేదా విద్య ద్వారా మరికొంత సమాచారాన్ని, తర్వాత సమాజంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత వివిధ సంస్థల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా
అక్కడ కొంత సమాచారాన్ని, మిగతా జీవితాంతము చివరికి మరణించేంత వరకు కూడా సమాజంలో ఏది మంచి ఏది చెడు, ఎలా జీవించాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, తన ప్రవర్తన తనకు తాను తీర్చిదిద్దుకునే దానికి దోహదపడ్డటువంటి ప్రతి అంశాన్ని కూడా సాంఘికీకరణ సాధనం అంటాం. ఒక సినిమా అనేది ఒక సాంఘికీకరణ సాధనం. ఒక న్యూస్ పేపర్ చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని తనకు తాను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారడానికి కూడా సాంఘికీకరణ సాధనం. అంటే మీడియాను కూడా ఒక సాంఘికీకరణ సాధనం అంటాం. తర్వాత పియర్ గ్రూప్, మన సమవయస్కులు ఎవరైతున్నారో, స్నేహితులు ఎవరైతున్నారో వారు కూడా మనలో ఉండేటువంటి తప్పులను వాళ్ళు ఎత్తి చూపి ఈ విధంగా ఉండకూడదని చెప్పడం, ఆ వర్గాన్ని కూడా సాంఘికీకరణ సాధనాలుగా చెప్తారు. అంటే ఒక వ్యక్తికి మొదటి సాంఘికీకరణ సాధనము కుటుంబం అయితే, ఆ కుటుంబ స్థాయిలో నేర్పాల్సినటువంటి విద్యను కనుక సమర్థవంతంగా ఎఫెక్టివ్ కనుక అందించగలిగితే సమాజంలో, కుటుంబం నుంచి సమాజంలోకి వచ్చినటువంటి వ్యక్తి మిగతా జీవితకాలం అంతా కూడా మిగతా సమాజ సభ్యులతో సఖ్యంగా అంటే సామాజిక సంబంధాలను ఏర్పాటు చేసుకొని తన వంతు బాధ్యత నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సమాజంలోనైతే కుటుంబ వ్యవస్థ తన యొక్క మౌలికమైనటువంటి సాంఘికీకరణ విధిని నిర్వహిస్తుందో ఆ సమాజంలో సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి, సామాజిక సంఘర్షణ, సామాజిక అలజడి లేకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబం యొక్క మౌలికమైన విధి ఏమిటి అంటే సాంఘికీకరణం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి విధులు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి విధులు ఉంటాయి. ఇక్కడ ఆర్థికపరమైన విధులు అంటే కుటుంబంలో సభ్యుల మధ్య ఒక శ్రమ విభజన ఉంటుంది, డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం. అంటే సమాజంలో ఎట్లయితే వివిధ రకాల సంస్థలు వేరువేరు ప్రక్రియల్లో పాల్గొన్నట్టే కుటుంబంలోని సభ్యులు కూడా వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కుటుంబ సభ్యుల అందరి అవసరాలు సమిష్టిగా తీరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా శ్రమ విభజన ఆధారంగా ఆర్థిక విధులు, అదేవిధంగా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుటుంబ క్షేమంతో పాటు సమాజ క్షేమానికి కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ పదంతో గుర్తుపెట్టుకోవాలి. ఇక వివాహం తర్వాత కుటుంబానికి ఆధారము మనము వివాహ వ్యవస్థను చెప్తున్నాము. మనకి ఆశ్రమ వ్యవస్థలో కూడా భారతీయ సమాజానికి సంబంధించినప్పుడు బ్రహ్మచార్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాశ్రమాశ్రమం అనే 4 ఆశ్రమాలు ఉంటే ఈ గృహస్థాశ్రమం అంటే కుటుంబం అనేది గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి అంశం అయితే గృహస్థాశ్రమానికి ఆధారం ఏమిటి అంటే బ్రహ్మచార్యాశ్రమం అంటాం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఏం జరగాలంటే వివాహం జరగాలి. కాబట్టి వివాహ వ్యవస్థ ప్రాతిపాదికన కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత వ్యక్తి సమాజంలోకి సభ్యునిగా మారేటువంటి ప్రయత్నంలో తప్పనిసరిగా తనకి కొంత మద్దతు, కొంత క్రమశిక్షణ, కొంత సామాజిక జీవనానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించేటువంటి మరొక వర్గము బంధుత్వం అంటాం. కాబట్టి బంధుత్వం మీద ఒక ప్రశ్న ఎట్లా అంటే ఒక వ్యక్తికి బంధుత్వం ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది అంటే 2 మార్గాల ద్వారా వస్తుంది. ముఖ్యంగా మొదట సమాజానికి పరిచయమయ్యేటువంటి రూపమే వివాహం. అందుకే వివాహాన్ని తప్పనిసరిగా ఒక తప్పనిసరి అంశంగా చేర్చి సమాజంలోని అందరి ఆమోదం ఉండే విధంగా వివాహాన్ని జరపాలని ఎందుకంటారంటే సమాజంలోకి ఒక వ్యక్తి ప్రవేశించేది వివాహం అనేటువంటి సంస్థ ద్వారా. కాబట్టి వివాహం అనేది మొదటి వైవాహిక బంధువు. వివాహం ద్వారా ఒక వ్యక్తికి బంధుత్వం ఫస్ట్ ఏర్పడుతుంది. తర్వాత సంతానాన్ని కలిగి ఉండడం ద్వారా ఆ రక్త సంబంధం ఏర్పడుతుంది. అంటే జీవిత భాగస్వామి ద్వారా వైవాహిక సంబంధం, పిల్లల ద్వారా రక్త సంబంధం ఏర్పడుతుంది. అంటే బంధుత్వం అనేది మొదట వివాహం ద్వారా, ఆ తర్వాత రక్త సంబంధం ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ బంధువులను అంటే వివాహం ద్వారా వచ్చినటువంటి బంధువులను, రక్త సంబంధం ద్వారా వచ్చిన బంధువులను ప్రాథమిక బంధువులు అంటారు. ఇప్పుడు మనకి బంధుత్వం 3 స్థాయిలో ఉంటుంది. ఒకటి ప్రాథమిక బంధుత్వము, ద్వితీయ బంధుత్వము, తృతీయ బంధుత్వం అనేటువంటి పదాలు ఉంటాయి. వ్యక్తికి ప్రాథమిక బంధువు ఎవరు అనేటువంటి సందర్భం వస్తే భార్య భర్త అంటే వివాహం ద్వారా వచ్చినటువంటి అంశం కాబట్టి భార్యాభర్త అంటాం. అదేవిధంగా తనకు సంతానం కలిగితే ఆ రక్త సంబంధం ఏదైతుందో అంటే వైవాహిక సంబంధము, రక్త సంబంధం ద్వారా ఏర్పడేటువంటి బంధువులను ప్రాథమిక బంధువులు అంటారు. ఇంక రెండవది ఈ ప్రాథమిక బంధువులు ఒక వ్యక్తి యొక్క జీవితకాలంలో 7 మంది ఉంటారు. కాబట్టి ఎస్సీ దూబే అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త యొక్క వివరణ ప్రకారం చూస్తే 8 మంది ఉంటారు. అంటే మనకి ఎగ్జామ్స్లో ఎస్సీ దూబే ప్రకారం ఎంతమంది ప్రాథమిక బంధువులు అంటే 8 అని పెట్టాలి. లేదా సాధారణంగా దూబే పేరుతో సంబంధం లేకుండా ఒక వ్యక్తికి ఎంతమంది ప్రాథమిక బంధువులు ఉంటారంటే 7 అని పెట్టాలి. అంటే మనకి ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు కూడా 2 రకాలైన సమాచారం ఉన్నప్పుడు మనం ఆ రెండింటిని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి ముందే. తర్వాత రెండవది ద్వితీయ బంధువు ఉంటారు. ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువును ద్వితీయ బంధువు అంటారు. అంటే ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువు ఉంటే ఆ ప్రాథమిక బంధువుకి మరొక ప్రాథమిక బంధువు ఉంటే ఆ బంధువుని ద్వితీయ బంధువు అంటారు. సపోజ్ ఒక వ్యక్తి అంటే తనకు కొడుకు ఉంటే కొడుకును తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి బంధుత్వాన్ని ఏమంటారు అంటే ప్రాథమిక బంధుత్వం అంటారు. ఆ కొడుకుకు వివాహం జరిగితే కోడలు వస్తుంది. ఆ కోడలు మామ మధ్య ఉన్నటువంటి బంధుత్వం ఏమిటి అంటే ద్వితీయ బంధుత్వం. అంటే కొడుకు ప్రాథమిక బంధువు, ఆ కొడుకు అతని భార్య ప్రాథమిక బంధువు. ఇక్కడ ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువును
ద్వితీయ బంధువు అంటారు. సో ఇట్లాంటి ద్వితీయ బంధువులు ఒక వ్యక్తి జీవితకాలంలో 33 మంది ఉంటారు. కాబట్టి మనకి ఎవరు ప్రాథమిక బంధువు, ఎవరు ద్వితీయ బంధువు, ఎంతమంది ఉంటారనేటువంటి భావన మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. ఇక ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువును తృతీయ బంధువు అంటారు. ఇప్పుడు ఇదే కేసులో మనకు కొడుకు యొక్క భార్య కోడలు ద్వితీయ బంధువు అయితే, కోడలు యొక్క తండ్రి ఆమెకు ప్రాథమిక బంధువు అవుతాడు. అంటే ఇతనికి కోడలు ద్వితీయ బంధువు అయితే, కోడలు యొక్క ప్రాథమిక బంధువు ఆమె తండ్రి. అంటే వియ్యంకుల మధ్య ఉన్నటువంటి బంధుత్వం ఏమిటంటే తృతీయ బంధుత్వము అంటాం. కాబట్టి ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువును తృతీయ బంధువు అంటారు. ఇట్లాంటి తృతీయ బంధువులు ఒక వ్యక్తి జీవితకాలంలో 151 మంది ఉంటారు. మనం గుర్తుపెట్టుకునేటువంటి చాలాసార్లు అడిగే ప్రశ్న, రిలేషన్స్ ఇస్తాడు అంటే ఏ బికి ప్రాథమిక బంధువు అయితే, బి సికి ద్వితీయ బంధువు అయితే, సికి డి ప్రాథమిక బంధువు అయితే, ఏ మరియు డీల మధ్య ఉన్నటువంటి బంధుత్వం ఏది అంటే ఈ ప్రాతిపాదికన అడిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎవరికి ఫస్ట్ రిలేషన్ ఏ విధంగా ఉంది, సెకండ్ రిలేషన్ ఏ విధంగా ఉందనేది చూసుకొని వారి మధ్య ఉండేటువంటి బంధుత్వం ప్రాథమికన, ద్వితీయన, తృతీయన అనేటువంటి అంశాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది బంధుత్వంలో అతి ముఖ్యంగా ఎక్కువసార్లు అడిగినటువంటి ప్రశ్న. ఇక రెండవది, బంధుత్వం ఎలా ఉపయోగపడుతుంది సమాజానికి, లేదా బంధుత్వం యొక్క అవసరం ఏమిటి అనే సందర్భం చెప్పినప్పుడు దీని మీద కూడా చాలాసార్లు ప్రశ్న వచ్చింది. చాలా సందర్భాల్లో బంధువర్గం ద్వారా మనకేంటి ప్రయోజనం, బంధువులు ఎందుకు కలిగి ఉండాలి అనేటువంటి మౌలికమైన ప్రశ్నే బంధుత్వం యొక్క ఆచరణ, బంధుత్వం యొక్క ఉపయోగం అని చెప్తున్నాం. జనరల్గా బంధువర్గానికి సంబంధించి చెప్పేటప్పుడు దీంట్లో 4-5 అంశాలను ప్రధానంగా ఎగ్జామ్స్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పరిహాస సంబంధాలు అని ఉంటుంది, అంటే జోకింగ్ రిలేషన్స్ అంటాం. ఇది బంధువర్గంలో కొంతమంది వ్యక్తుల మధ్య పరిహాసం అనేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి పైన మరొక వ్యక్తి జోక్స్ వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని పరిహాస సంబంధం అంటారు. ఈ జోక్స్ వేసుకునేటువంటి సందర్భము వల్ల మనకి ఏమి ప్రయోజనం అంటే, కుటుంబ స్థాయిలో ఏవైనా సంఘర్షణ తలెత్తినప్పుడు, కుటుంబ స్థాయిలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ఆ వ్యక్తులను సర్ది చెప్పడానికి, ఆ వ్యక్తులతో మాట్లాడడానికి, ఆ వ్యక్తులను కన్విన్స్ చేయడానికి తప్పనిసరిగా వారి మధ్య ఎవరైతే చనువుగా ఉన్నారో, ఎవరైతే జోక్స్ వేసుకునేటువంటి అవకాశం ఉందో వారు మాత్రమే వాటిని కన్విన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ స్థాయిలో జోకింగ్ రిలేషన్స్ అనేవి ఇప్పుడు బావమరిది మధ్య, వదిన మరదల మధ్య, లేదా తాత మనుమడు మధ్య ఉండేటువంటి ఈ జోకింగ్ రిలేషన్స్ వల్ల అవి మామూలు సందర్భాల్లో వాటి ఉపయోగం కనబడకపోయినా సమస్యలు తలెత్తినప్పుడు ఆ వ్యక్తుల మధ్య వారి భావోద్వేగాన్ని నియంత్రించి ఆ సమస్యకు పరిష్కారం మార్గం చూపించేటువంటి అవకాశము జోకింగ్ రిలేషన్స్కి ఉంటుంది. ఈ జోకింగ్ రిలేషన్స్ కూడా ఇద్దరు సమానంగా ఒకరిపైన ఒకరు వేసుకునే విధంగా ఉంటే దాన్ని సౌష్ఠవ పరిహాస సంబంధం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బావమరిది ఒకరిపైన మరొకరు జోక్స్ వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, పరస్పరం ఇద్దరు వేసుకుంటారు కాబట్టి సౌష్ఠవ పరిహాస సంబంధం, సిమెట్రిక్ జోకింగ్ రిలేషన్స్ అంటాం. అలా కాకుండా ఒకరు మాత్రమే జోక్స్ వేస్తే రెండో వారు తిరిగి అదే స్థాయిలో జోక్స్ వేసే అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తాత మనవడిని ఆట పట్టించే విధంగా జోక్స్ వేయచ్చు, కానీ మనవడు అదే స్థాయిలో తాత మీద జోక్స్ వేయడానికి అవకాశం ఉండదు. సో తాత మనవల మధ్య ఉండే పరిహాస సంబంధం ఏంటంటే అసౌష్ఠవ పరిహాస సంబంధాలు, అసిమెట్రిక్ జోకింగ్ రిలేషన్స్ అంటారు. సో అట్లా మనకి పరిహాస సంబంధం అని చిన్న పదం కనబడితే దాని యొక్క ఉపయోగం ఏమిటి, దానిలో ఉండేటువంటి రకాలు ఏమిటి అనేటువంటి పదం మీద గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి ఆచరణ వైదొలుగు నడవడి అంటాం, అవాయిడెన్స్. అంటే కుటుంబ సభ్యుల్లో కొంతమంది వ్యక్తులు ఒకరిని చూసి మరొకరు వైదొలిగిపోయేటువంటి సంప్రదాయం ఉంటుంది. ఆ వైదొలిగిపోవడం అనేటువంటి భావన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కుటుంబ స్థాయిలో కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య అవాంఛనీయమైనటువంటి సంబంధాలు ఏర్పడకుండా, అదేవిధంగా కుటుంబంలో ఉండేటువంటి పెద్దవాళ్ళను గౌరవించేటువంటి ఆచారం కొనసాగాలనే ఉద్దేశంతో ఒకరిని చూసి మరొకరు వైదొలిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వైదొలిగిపోవడం అనేటువంటిది రెస్పెక్ట్ను చూపిస్తుంది. అంటే కుటుంబ సభ్యుల్లో మా అత్త అల్లుని మధ్య ఉండేటువంటి అత్త అల్లుడు ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు తప్పనిసరిగా వైదొలిగిపోవడం, లేదా మామ కోడలు ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు వైదొలిగిపోవడం. ఈ వైదొలిగిపోవడం ద్వారా చెప్పేటువంటి సందేశం ఏమిటంటే వారి పట్ల ఉండేటువంటి రెస్పెక్టు, వారిని గౌరవించేటువంటి విధానము, వారి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ను చూపించేటువంటి సందర్భము వైదొలుగు నడవడి అంటాం. సో కొన్ని క్వశ్చన్స్ ఏమిటంటే మనకి అంటే ఏమిటి అనే పదం కంటే కూడా దానివల్ల ఉపయోగం ఏమిటి అనేది మనకి ప్రశ్నగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కుటుంబ స్థాయిలో ఎలాంటి క్రమశిక్షణ డిసిప్లిన్ ఏర్పాటు చేస్తుంది, కుటుంబ సభ్యులు ఎవరు ఏ స్థాయిలో ఉండాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి అనేటువంటి సందర్భాన్ని బంధుత్వంలో ఉండేటువంటి కొన్ని పదాలు వివరించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అభ్యర్థులకి ఆ రకంగా ప్రశ్నలు అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా కొన్ని సమాజాల్లో, ముఖ్యంగా గిరిజన సమాజాల్లో ఒక ప్రత్యేకమైన బంధుత్వ సమూహం ఉంటుంది. దాంట్లో కుహానా ప్రసూది, కోవిడ్ అంటాం. అంటే భార్య ప్రసవ వేదన సమయంలో, భార్య ప్రసవిస్తున్నప్పుడు ఆమె ప్రసవ వేదనను భర్త కూడా అనుభవించడాన్ని లేదా అనుభవిస్తున్నట్టు నటించడాన్ని
కుహానా ప్రసూతి అంటారు. జనరల్గా ఇది చాలా సింపుల్గా కనబడ్డప్పటికీ వాస్తవానికి కుటుంబ స్థాయిలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం ఎంత బలంగా ఉంది, భార్యాభర్తలు కష్టసుఖాల్లో సమానంగా పాలు పంచుకుంటారు అనేటువంటి భావనను సూచించేటువంటి బంధుత్వ ఆచరణే కుహానా ప్రసూతి అంటాం. అంటే భార్య ప్రసవం వేదన సమయంలో ఎట్లయితే బాధను అనుభవిస్తుందో అట్లాంటి బాధను భర్త కూడా అనుభవించే విధంగా నటించడాన్ని కుహానా ప్రసూతి అని చెప్పేటువంటి సందర్భం మనకి ట్రైబల్ కమ్యూనిటీస్లో ప్రధానంగా కనబడుతుంది. ఇది ఒక రకంగా కుటుంబ స్థాయిలో ఉన్నటువంటి బలమైన వివాహ సంబంధాన్ని, బలమైన భార్యాభర్తల సంబంధాన్ని సూచించేటువంటి అంశం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎగ్జామ్స్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ కాకుండా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. మరికొన్ని గిరిజన సమాజాల్లో సంకేత సంబోధన అనే ఒక భావన ఉంటుంది. అంటే జనరల్గా భార్యాభర్తలు ఒకరి పేరును మరొకరు ప్రత్యక్షంగా పిలుచుకునే అవకాశం ఉండదు, మూడో వ్యక్తి ద్వారా సంభాషించుకుంటారు. అంటే ఇప్పటికీ మీకు ఆదిలాబాద్లో ఉండేటువంటి రాజగోన్స్లో కూడా భర్త భార్యను పేరుతో పిలువాడు, భార్య భర్తను పేరు పెట్టి పిలివేసేటువంటి సందర్భం ఉండదు. అది ఏమిటి అంటే అది కొడుకు ద్వారానో లేదా కూతురు ద్వారానో వారిని ఒకరికొకరు పిలుచుకునేటువంటి మాట్లాడుకునేటువంటి సందర్భం. అంటే ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి ద్వారా సంభాషించుకోవడాన్ని సంకేత సంబోధన అంటారు. ఇది దేనిని సూచిస్తుంది అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధాన్ని లేదా ఒకరి పట్ల మరొకరికి ఉండేటువంటి గౌరవాన్ని సూచించేటువంటి సందర్భం అంటాం. అంటే పదాలను అర్థం చేసుకోవడం, వాటికి సమాజంలో ఉన్నటువంటి ఉపయోగాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేదా పరోక్షంగా ఆ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎక్కువగా ఇండైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఉపయోగం ఏమిటి, దీని ప్రాధాన్యత ఏమిటి, దీనికి ఈరోజు ఉన్నటువంటి స్టేటస్ ఏందనేది ఎక్కువ ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మరికొన్ని ముఖ్యంగా మాతులాధికారము, పితృస్వాధికారం అని మరో రెండు బంధుత్వ ఆచరణలు ఉంటాయి. ఇందులో విచిత్రం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పితృస్వామ్య సమాజంలో పురుషుని యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో నిర్ణయాలన్నీ కూడా కుటుంబ పెద్ద లేదా తండ్రి తీసుకునేటువంటి అవకాశం ఉంటే, ఇట్లాంటి పితృస్వామ్య వ్యవస్థలో ఒక స్త్రీ తప్పనిసరిగా పూర్తిస్థాయి అధికారాన్ని కలిగి ఉండేటువంటి సందర్భంగా దాన్ని పితృస్వాధికారం అంటాం. ఒక వ్యక్తి యొక్క జీవిత విశేషాలన్నింటినీ మేనత్త శాసించడాన్ని, మేనత్త అంటే తండ్రి యొక్క సోదరి శాసిస్తే దాన్ని పితృస్వాధికారం అంటారు. అంటే పితృస్వామ్య కుటుంబాల్లో పురుషులకి అధికారం ఉన్నా ఆ పురుషుల కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తను కూడా అధికారం కలిగి ఉండటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. కాబట్టి పితృస్వామ్య వ్యవస్థలో ఒక స్త్రీ బలమైన స్త్రీగా ఉంటుంది. ఆ స్త్రీ మేనత్త అంటాం. ఆ మేనపిల్లల యొక్క జీవిత విశేషాలన్నింటినీ శాసించడాన్ని పితృస్వాధికారం అంటాం. సిమిలర్ ఫార్ములా మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ అధికారాన్ని కలిగి ఉండే కుటుంబంలో, కానీ అందులో స్త్రీ యొక్క సోదరుడు అంటే మేనమామ కనుక ఆ తన యొక్క సోదరి పిల్లలపైన ఆధిపత్యాన్ని లేదా అధికారాన్ని కలిగి ఉంటే దాన్ని మాతుల అధికారం అంటాం మనం. సో పితృస్వామ్య వ్యవస్థలో ఒక స్త్రీ, మాతృస్వామ్య వ్యవస్థలో ఒక పురుషుడు అధికారాన్ని కలిగి ఉండేటువంటి ఒక ప్రత్యేక సందర్భం ఉంటుంది. కాబట్టి పితృస్వాధికారము, మాతృస్వాధికారానికి సంబంధించిన భావనలు. అంటే మనం ఒక సబ్జెక్టును అర్థం చేసుకునేటప్పుడు ఎగ్జామ్స్లో రివర్స్ కేసు ఏదైతే ఉంటుందో, ప్రత్యేకంగా ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ ప్రశ్న రావడానికి అవకాశం. ఇట్లా ఒక వ్యక్తి జీవితకాలంలో వివాహం జరుగుతుంది, దాంతో కుటుంబం ఏర్పడుతుంది, ఆ కుటుంబంతోనే బంధుత్వం వస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్లో ప్రధానంగా గమనించేది ఏంటంటే వివాహం ద్వారా సామాజిక సంబంధాలు విస్తృతమవుతాయి, బయటి సమాజాలతో కూడా సంబంధాలు ఏర్పడతాయి. కాబట్టి బలమైనటువంటి సామాజిక వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి సమాజం యొక్క అవసరాలు తీరుతాయి. అంటే సమాజంలో మనకి వివాహం యొక్క అతి ముఖ్యమైనటువంటి ఆశయమే సామాజిక సంబంధాలను విస్తృతం చేయడము. కాబట్టి ఆ సామాజిక సంబంధాలు విస్తృతం చేసేటువంటి పరిణామ క్రమంలో ఏర్పడ్డటువంటి కుటుంబ వ్యవస్థ, బంధుత్వ వ్యవస్థ ఒక వ్యక్తిని సమాజ సభ్యునిగా తీర్చేటువంటి బలమైనటువంటి సామాజిక సాధనాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి వాటి ప్రాధాన్యత మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక భారతీయ సమాజంలో ఈ మూడు వ్యవస్థల తర్వాత బయటికి వస్తే, సమాజంలోకి ప్రవేశిస్తే వ్యక్తి యొక్క గుర్తింపుకు సంబంధించిన అతి ముఖ్యమైన సామాజిక సంస్థ కులం. సో ఈ భారతీయ సమాజంలో జన్మించినటువంటి ప్రతి పౌరునికి జన్మతః సంక్రమించేటువంటి సామాజిక సంస్థ కులం అంటాం. అంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైనటువంటి కులం అనేటువంటి భావన తప్పనిసరిగా కలిగి ఉంటాడు. కాబట్టి కులానికి సంబంధించినటువంటి భావన మీద నెక్స్ట్ ప్రశ్న. నిజానికి కులం అనేటువంటి పదాన్ని భారతదేశంలో మొదటిసారిగా పోర్చుగీస్ వారు ఉపయోగించారు. అంటే స్పానిష్ వర్డ్ క్యాస్టా అనేటువంటి స్పానిష్ వర్డ్ ఉండి క్యాస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది. వాస్తవానికి పోర్చుగీస్ వారు ఈ దేశంలోకి రావడానికంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి ఈ సమూహాలను జాతులు అని పిలిచేవారు. అంటే కులానికి ముందున్నటువంటి పదం ఏమిటంటే జాతి, అదేవిధంగా సముదాయం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తుందాము కులం అనే పదం. అందుకే అభ్యర్థులకు ఇప్పటికీ మీకు కుల సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో క్యాస్ట్ సర్టిఫికేట్ పైన క్యాస్ట్ అనేటువంటి పదం ఉండదు, కమ్యూనిటీ అనేటువంటి పదం ఉంటుంది. అంటే భారతదేశానికి సంబంధించి మాట్లాడేటప్పుడు
జాతి రేస్, అది ఇది ఏ జాతి, ఇది నిమ్న జాతుల పోరాటము, ఇది నిమ్న జాతులకు సంబంధించిన సమస్యలు అని చెప్తే నిమ్న కులాలు అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే, కులము అనేటువంటి పదము మొదటిసారిగా పోర్చుగీస్ వారు ఉపయోగించారు. కానీ బిఫోర్ దట్ పోర్చుగీస్ వారు ఈ దేశంలోకి రావడానికంటే ముందు ఈ సమూహాలను ఏ విధంగా పిలుచుకునేవారు అంటే జాతులుగా పిలుచుకునేవారు, లేదా సముదాయాలుగా పిలుచుకునేవారు. ఇప్పటికీ కులాన్ని ఏ పేరుతో పిలుస్తున్నామంటే కమ్యూనిటీ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి సందర్భం చేస్తున్నాం. ఇది ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. భారతదేశంలో కులానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సిద్ధాంతాల్లో అనేక రకాల సిద్ధాంతాలనే, దాంట్లో ప్రధానంగా ఇంతకుముందు జనరల్ స్టడీస్లో కూడా అడిగినటువంటి ప్రశ్నల్లో భారతీయ సమాజానికి సంబంధించిన కుల ప్రస్తావన మొదటిసారిగా ఎక్కడ కనబడుతుందంటే మనకి మలివేద కాలంలో, ముఖ్యంగా ఋగ్వేదంలో పురుష సూక్తంలో 10వ మండలంలో మొదటిసారిగా వర్ణ వ్యవస్థకు, చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రస్తావన కనబడింది. అంటే భారతదేశంలో ఉండేటువంటి మొత్తం సమాజాన్ని 4 ఖండాలుగా, 4 స్తరాలుగా విభజించడానికి ఆధారం ఏంటంటే వర్ణ వ్యవస్థ అంటాం. ఈ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలు వివిధ అంతస్తుల్లో నిర్మించబడి ఉంటాయి. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు, శూద్ర వర్ణాలకు సంబంధించినటువంటి విధులు స్పష్టంగా నిర్దేశించబడటం వల్ల సమాజం యొక్క అవసరాలు తీరాయి. నిజంగా దీన్ని సమాజంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క సామాజిక అంతస్తును కులం నిర్ణయిస్తుంది అంటారు. భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క సామాజిక అంతస్తును నిర్ణయించే అంశం ఏది? కులం. అంటే మనకు సోషల్ స్టేటస్ ఏమిటి? అందుకే చాలా సందర్భాల్లో ఓడు ఉపయోగించడం మీ సోషల్ స్టేటస్ ఏమిటి అంటారు. అంటే మీ కులం ఏమిటి అనే పదాన్ని సోషల్ స్టేటస్ అంటారు. సామాజిక అంతస్తును ఆధారం, సామాజిక అంతస్తుకు ఆధారం ఏమిటంటే కులం అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది జన్మతః సంక్రమిస్తుంది, మిగతా జీవితకాలంలో మారే అవకాశం ఉండదు. జీవితాంతం మన వ్యక్తితో పాటు కొనసాగేటువంటి సామాజిక సంస్థ అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. మరి ఎట్లా ఇది ఆవిర్భవించింది అనే దాని మీద అనేక సిద్ధాంతాలు ఉంటే అందులో ఇప్పటికీ మనకు బిలీవ్ చేసేటువంటి సిద్ధాంతాల్లో దైవ సిద్ధాంతం, డివైన్ థియరీ ఉంటుంది. ముఖ్యంగా ఈ సృష్టికర్త లేదా బ్రహ్మ భారతీయ సమాజాన్ని నిర్మించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక ప్రయోగమే ఈ వర్ణ వ్యవస్థ అని చెప్తారు. అంటే ముఖ్యంగా బ్రహ్మ యొక్క లేదా సృష్టికర్త యొక్క నోటి నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడలు ఉరుపుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు వచ్చారు. ఒక్కొక్కరు బ్రాహ్మణులు వేదాధ్యయనము, క్షత్రియులు రాజ్య పరిపాలన చేయడము, వైశ్యులు వ్యాపారము, వ్యవసాయం చేసి మిగతా వర్గాలకు అవసరమైనటువంటి ఉత్పత్తులను చేయడం. శూద్రులకు ప్రత్యేకమైన విధి కేటాయించలేదు, కానీ మిగతా 3 వర్ణాలకు సేవలు అందించడమే శూద్రుల యొక్క విధి అని చెప్పారు. అందుకే మనకు మిగతా ఎక్కడ కనపడని విధంగా, ప్రపంచంలో ఎక్కడ కనపడని విధంగా ప్రత్యేకమైనటువంటి వృత్తులు, ప్రత్యేకమైనటువంటి జీవన విధానాలు మనకి ఎక్కువ సంఖ్యలో శూద్రుల్లో కనబడే సందర్భం ఏంటంటే మిగతా సమాజం యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి కనీస బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకే ఉండాలనే ఉద్దేశంతో ముందు నిర్ణయించారనేటువంటి భావనే ఈరోజు మనకు శూద్రుల్లో ఎక్కువ కులాలు కనబడేటువంటి సందర్భం కనబడుతుంది. ఇక తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ముఖ్యంగా ఈ వర్ణ వ్యవస్థే క్రమంగా కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇక్కడ ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఒక వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక భావనతోని ఈ చాతుర్వర్ణ వ్యవస్థకి అదనంగా పంచమ వర్ణము లేదా అస్పృశ్య లేదా అంటరాని వర్ణము అనేటువంటి ఒక భావన కూడా ఆవిర్భవించిందనేది సామాజిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థే ఉండాలి, శూద్రులు మాత్రమే ఉండాలి. కానీ వాస్తవంగా అస్పృశ్య లేదా అంటరాని వర్గాలు లేదా నిమ్న వర్గాలు, నిమ్న జాతులు అనేటువంటి ఒక కొత్త వర్ణం ఎట్లా ఆవిర్భవించిందన్నప్పుడు ఆ సమాజము నిషేధించినటువంటి నియమావళి, నిషేధించినట్టు వివాహ వ్యవస్థ ద్వారా ఆవిర్భవించినటువంటి ఒక వర్గాన్ని సమాజం నుంచి దూరం చేయడం వల్ల అంటరాని వర్గాలుగా ఆవిర్భవించారనే ఒక భావన ఉంది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో మనకు అనులోమ వివాహము, ప్రతిలోమ వివాహం అని 2 వివాహాలు ఉంటాయి. అంటే మళ్ళీ కుల వ్యవస్థకి వివాహానికి ఉండేటువంటి సందర్భాన్ని కూడా చూడాలి. భారతీయ సమాజంలో అనులోమ వివాహం అంటే ఉన్నత కులానికి, ఉన్నత వర్ణానికి చెందినటువంటి పురుషుడు తనకంటే నిమ్న స్థాయిలో ఉండేటువంటి నిమ్న వర్ణానికి చెందిన, నిమ్న కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడాన్ని మనం అనులోమ వివాహం అంటాం. అంటే పురుషుడు ఉన్నత కులానికి, స్త్రీ నిమ్న కులానికి చెందిన వ్యక్తి అయితే ఆ వివాహాన్ని అనులోమ వివాహం అంటాం. భారతీయ సమాజం అనులోమ వివాహాన్ని అంగీకరించింది. ఎందుకు అంగీకరించిందంటే ఇది పితృస్వామ్య సమాజము, వంశ కొనసాగింపు అనేది పురుషుని ద్వారా లేదా తండ్రి ద్వారా కొనసాగుతుంది. కాబట్టి స్త్రీ ఏ జాతి నుండి వచ్చినా, ఏ కులం నుండి వచ్చినా పిల్లల యొక్క వంశం అనేది తండ్రి వంశంతోనే కొనసాగుతుంది. కాబట్టి అనులోమ వివాహాన్ని యాక్సెప్ట్ చేసింది. ప్రతిలోమ వివాహంలో అయితే నిమ్న కులానికి చెందినటువంటి పురుషుడు ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఇక్కడ సమస్య మొదలైంది. నిమ్న కులానికి చెందిన పురుషుడు ఉన్నత కులానికి ఒక దళిత పురుషుడు ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు అంటాడు. ప్రతిలోమ వివాహం అంటాం.
ఈ ప్రతిలోమ వివాహాన్ని సమాజం నిషేధించింది. ఎందుకు నిషేధించింది అనే సందర్భాన్ని కనుక చూస్తే ఉన్నత కులానికి చెందినటువంటి ఆచారాలు అకస్మాత్తుగా నిమ్న కులంలోకి పడిపోతాయి. అంటే వంశ కొనసాగింపు అనేది తండ్రి ద్వారా లేదా పురుషుని ద్వారా కొనసాగేటువంటి పితృస్వామ్య వ్యవస్థ అయినందువల్ల ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ యొక్క జీవన విధానము అకస్మాత్తుగా నిమ్న కులానికి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వివాహ వ్యవస్థను నిషేధించింది. ఈ నిషేధించిన వివాహ వ్యవస్థ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొనసాగిందని, ఆ కొనసాగడం వల్ల కొన్ని వర్గాలు బయటకు వచ్చాయని, ఆ వర్గాలని ఇప్పుడు దూరం చేశారని, ఆ వర్గాలే అంటరాని వర్గాలు లేదా అస్పృశ్య వర్గాలు అనేటువంటి భావన కూడా అనేక సందర్భాల్లో అనేక అధ్యయనాలు సామాజిక శాస్త్రవేత్తలు వివరించే ప్రయత్నం చేశారు. అదర్వైజ్ భారతీయ సమాజంలో అస్పృశ్య లేదా అంటరాని వర్గాలు అనేది ఉండకూడదు. ఎందుకంటే కేవలం 4 వర్ణాల్లో శూద్ర వర్ణంలోనే అంతర్భాగంగా ఉండాలి. శూద్రుల కంటే మరింత నిమ్నమైనటువంటి ఒక సమాజము మనకు చాతుర్వర్ణ వ్యవస్థ ఎస్పెషల్లీ ఋగ్వేదంలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కాబట్టి బహుశా ఈ కారణం వల్లనే సమాజం నిషేధించిన నియమావళి ఏదైతుందో దాన్ని ఆచరించడం వల్ల ఆ సమాజ సభ్యులకి సమాజంలో అవకాశం లేకుండా చేశారు. కాబట్టి దూరంగా నెట్టివేయబడ్డారు. కాబట్టి అంటరాని వర్గాలుగా అస్పృశ్య వర్గాలుగా ఉన్నారు అనేటువంటి ఒక భావన ఉంది. ఇది ఒక భావన కులం మీద. ఈ జాతి సిద్ధాంతము అనేటువంటి వివిధ జాతుల వృత్తి సిద్ధాంతం అంటే ఏ వృత్తిని చేపడితే ఆ వృత్తిని ఆ వృత్తి కులం పేరంతా వృత్తి ఆధారంగా వచ్చిందనే ఒక భావన. భారతదేశంలో కులానికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆల్రెడీ ఒక జాజ్మానీ వ్యవస్థ ఉంటుంది, ప్రాబల్య కులం అనే సాధనం. భారతదేశంలో కులాల్లో అగ్రకులాలు నిమ్న కులాలు అనేటువంటి 2 స్పష్టమైనటువంటి భేదాలు కనబడతాయి. ఈ అగ్రకులాలనే ప్రాబల్య కులం అంటారు. ఈ ప్రాబల్య కులం అనేటువంటి భావన మీద పరిశోధన చేసినటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్. ఈ ఎంఎన్ శ్రీనివాస్ మీద చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి. డామినెంట్ క్యాస్ట్ అంటారు. ఈ డామినెంట్ క్యాస్ట్కి సంబంధించి దక్షిణ భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలపై అధ్యయనం చేసినప్పుడు మనకి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక లాంటి ప్రాంతాల్లో ఈ ఒక్కలింగ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాబల్య కులం అనే భావాన్ని కూర్చి మైసూరులో కూడా అనేక రకాల అధ్యయనాలు చేసిన తర్వాత ప్రాబల్య కులానికి ఉండాల్సినటువంటి పారామీటర్స్ చెప్పేటప్పుడు ఎంఎన్ శ్రీనివాస్ కొన్ని కండిషన్ చెప్పాడు. ముఖ్యంగా ఒక గ్రామంలో లేదా ఒక ప్రాంతంలో మొత్తం సాగులో ఉండేటువంటి భూమిలో అత్యధిక భూమిని ఒక కులం ఆ కులం ఏదైతే ప్రాబల్య కులం అంటున్నామో ఆ కులాన్ని కలిగి ఉండడం. రెండోది వాళ్ళు కుల క్రమ శ్రేణిలో క్యాస్ట్ హైరార్కీలో ఉన్నత స్థానంలో ఉండాలి. అంటే మొత్తం భూములపైన ఎక్కువ అధికారాన్ని కలిగి ఉండడం ఒక అంశం అయితే, కులక్రమ శ్రేణి క్యాస్ట్ హైరార్కీలో ఉన్నత స్థానంలో ఉండటం రెండోది, సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటం, రాజకీయ అధికారాన్ని కలిగి ఉండటం, ఆధునిక విద్యను కలిగి ఉండటం, ఈ లక్షణాలు కనుక ఏ కులానికైతే ఉంటుందో ఆ కులాన్ని ప్రాబల్య కులం అనేటువంటి పదంతో పిలిచే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇంకోటి దీనికి తగ్గట్టుగా అంటే దీనికి కొనసాగింపుగా భారతదేశంలో గ్రామీణ సమాజంలో ఒక సామాజిక పరివర్తన, సామాజిక మార్పుకు సంబంధించినటువంటి మరొక భావన సాంస్క్రిటైజేషన్ లేదా సంస్కృతీకరణం అన్నాం. ఈ ఎంఎన్ శ్రీనివాసే సంస్కృతీకరణం అనే భావాన్ని ప్రతిపాదించాడు. అంటే ప్రాబల్య కులం అనే భావాన్ని ఎంఎన్ శ్రీనివాసే ప్రతిపాదించాడు, సంస్కృతీకరణం అనే భావాన్ని కూడా ఎంఎన్ శ్రీనివాసే ప్రతిపాదించాడు. ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయం ప్రకారము ఒక నిమ్న కులము ప్రాబల్య కులం యొక్క జీవనాన్ని అనుకరించి వారి స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నాన్ని సంస్కృతీకరణం అంటారు. అంటే ఒక నిమ్న కులము ఒక ఉన్నత కులం యొక్క జీవనాన్ని అనుకరించి ఆ స్థాయికి వెళ్ళే విధంగా చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నాన్ని లేదా తమ సామాజిక అంతస్తును పెంచుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని సంస్కృతీకరణం అంటాం. అంటే నిమ్న కులము ఉన్నత కులంగా ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ మారదు. కాకపోతే ఉన్నత కులాన్ని ఆదర్శంగా తీసుకొని నమూనాగా తీసుకొని ఆ ఉన్నత కులానికి చేరుకునే విధంగా ఉన్నత కులం యొక్క జీవనాన్ని అనుకరించే విధంగా చేసేటువంటి ప్రయత్నాన్ని సంస్కృతీకరణం అంటాం. ఇప్పటికీ మనకి ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు కొన్ని కులాల పేర్లు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ మన తెలంగాణలో కానీ లేదా చాలా సందర్భాల్లో మీరు వినిటు నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ అనేటువంటి కులాలు ఉంటాయి. నిజానికి వీళ్ళు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు కానటువంటి శూద్రులు ఎవరైతున్నారో శూద్రులకు బ్రాహ్మణ అనే పదాన్ని ఆపాదించడం దేన్ని సూచిస్తుంది అంటే సంస్కృతీకరణము సూచిస్తుంది. అంటే నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ అనేటువంటి కులాలు బ్రాహ్మణ కులాలు కాదు, ఒరిజినల్గా శూద్ర కులాలు. శూద్రులు తమ జీవనాన్ని ఉన్నత కులాల యొక్క జీవనంతో అందుకునేటువంటి చేసిన ప్రయత్నం వల్ల వారి సామాజిక అంతస్తు పెరిగింది. ఆ పెరిగిన దాన్ని ఏమంటారంటే సంస్కృతీకరణం అంటారు. సో అట్లా మనకు ఒక్కోసారి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి అది దేనిని సూచిస్తుంది అనేటువంటి సందర్భాన్ని చెప్తాను. సంస్కృతీకరణం అనేది సామాజిక పరివర్తన చూపిస్తుంది. సోషల్ చేంజ్, సొసైటీలో జరుగుతున్నటువంటి మార్పును అది ప్రతిబింబించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ పదాల మీద చిన్న చిన్న అంశాలను అనిపించినప్పటికీ ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు వేరు వేరు ఎగ్జాంపుల్స్ను క్వశ్చన్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా
గమనించే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఇందులోకి ఒక బిట్ వస్తుంది. ఇక నిన్నటి క్లాస్ మనం ఆల్రెడీ జాజ్మానీ వ్యవస్థ గురించి విలియం వైజర్ చేసినటువంటి ప్రయత్నం మీద చూసాం. కులం మీద ఈ అవగాహన ఉండాలి. తర్వాత భారతదేశానికి సంబంధించి మౌలికమైనటువంటి సామాజిక సంస్థల్లో వివాహం, కుటుంబం, బంధుత్వం, అదేవిధంగా కులానికి తర్వాత మనకి మతం అనేటువంటి ఒక భావన కూడా ఉంది. భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. ముఖ్యంగా అందుకే భారతదేశాన్ని మనం దేశాల కలయిక అభ్యర్థులకి అర్థంగా చాలామంది ఇది రాష్ట్రాల కలయిక అనుకుంటాడు వాడిని. కానీ కామన్ సెన్స్ అప్లై చేయాలి. రాజ్యాంగం ప్రకారము భారతదేశం అనేది రాష్ట్రాల కలయిక, కానీ సామాజిక శాస్త్రవేత్తల సిద్ధాంతం ప్రకారము భారతదేశం అనేది దేశాల కలయిక. అంటే దేశాల కలయిక అని ఎట్లా చెప్పగలుగుతారు? ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని భాషలు భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచంలోని జీవన విధానాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నందువల్ల ఇది అన్ని దేశాలను ఒక్క దగ్గర, ఇది ఒక మతాల ప్రయోగశాల అని చెప్తారు. అన్ని మతాలకి ఒకే దగ్గర చూసుకునేటువంటి అవకాశం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్, పశ్చిమ దేశాలన్నీ కూడా క్రైస్తవ మతానికి సంబంధించినవి, అరబ్ దేశాలన్నీ కూడా ఇస్లాం మతానికి సంబంధించినవి. కానీ భారతదేశంలో క్రైస్తవ, ఇస్లాంతో పాటు స్థానికంగా ఆవిర్భవించినటువంటి సిక్కు, బౌద్ధ, జైన ఇలాంటి అన్ని మతాలు కూడా మన దగ్గరనే కనబడతాయి. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి మతం అనేటువంటి చాలా విశిష్టమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఒకసారి సింపుల్ క్వశ్చన్, మతం అనగానేమిటి? మతం అంటే ఒక జీవన విధానం. యాక్చువల్గా చాలా సందర్భాల్లో అభ్యర్థులు మతం అనగానే ఒక నెగిటివ్ కాన్సెప్ట్లో ఉంటారు. కానీ సమాజంలో ఒక వ్యక్తిని తీర్చిదిద్దడంలో, ఒక వ్యక్తిని సమాజ సభ్యునిగా మార్చడంలో, ఒక వ్యక్తి యొక్క జీవన విధానాన్ని నిర్దేశించడంలో, క్రమశిక్షణతో నడిచే సాధనంలో అతి ముఖ్యమైన సాధనంగా మతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. మిగతా ఇప్పుడు ముఖ్యంగా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలలో కూడా ఒక్కొక్క దేశము ఒక్కొక్క మతాన్ని ఆ ప్రజలకు తప్పనిసరిగా వారి జీవన విధానానికి తప్పనిసరిగా కల్పించే ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే, మతము అనేది ఒక జీవన విధానం, మతం అనేది వ్యక్తిని క్రమశిక్షణను నడిపేటువంటి ఒక సామాజిక సంస్థ. అంటే భారతదేశంలో ఇన్ని మతాలు ఉండటం ద్వారా కూడా వ్యక్తుల యొక్క జీవన విధానం అనేక రకాల జీవన విధానాలు ఉన్నప్పుడు అనేక రకాల జీవన విధానాలు వారికి నచ్చిన విధంగా జీవించేటువంటి వాతావరణాన్ని భారత ప్రభుత్వం కల్పించడం అందువల్ల భారతదేశంలో ఇప్పటికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా సామరస్యపూర్వకంగా కొనసాగుతుంది. విచిత్రమైన క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ ఈ కింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్ ఏది అని అడిగేటప్పుడు భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి కానీ భారతదేశానికి మతం లేదని పదుగు. అంటే చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి కానీ భారతదేశానికి మాత్రం మతం లేదు. ఈ భారతదేశానికి అనే పదం ఏంటంటే భారతదేశము మిగతా అన్ని మతాలకు ఒకే రకంగా చూస్తుంది. అందుకే భారతదేశాన్ని లౌకిక రాజ్యం అంటారు. ఇండియా ఈజ్ అ సెక్యులర్ స్టేట్. అంటే ఈ దేశంలో అన్ని మతాలున్నా ఏ మతం కూడా ఈ దేశం యొక్క మతం అని చెప్పలేని స్థితిని, ఈ దేశానికి ఒక ప్రత్యేకమైన మతము లేదు, లేదా ఈ మతం అనేది ఈ దేశం ఏ మతానికి చెందిందని చెప్పలేకపోవడాన్ని, లేదా అన్ని మతాలకు సమానంగా చూసేటువంటి సందర్భాన్ని లౌకిక రాజ్యం అంటాం. ఇప్పుడు మనలో 76లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో లౌకిక అనేటువంటి పదాన్ని చేర్చారు. ఈ లౌకిక అనేటువంటి పదం ద్వారా భారతదేశము మత ప్రమేయం లేని దేశంగా పరిగణించబడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భాలు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతం 79.8% ఉన్నారని చెప్పాను. ఇంత పెద్ద మతానికి సంబంధించినటువంటి వాళ్ళలో మనకి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఏంటంటే, ఈ మతానికి ఆధారం ఏమిటి అంటారు? ఉపనిషత్తులు. హిందూ మతానికి ప్రధానమైన ఆధారము ఉపనిషత్తులు అని చెప్తున్నారు. ఈ ఉపనిషత్తులు అన్నింటినీ కూడా సింపుల్గా చెప్పేటప్పుడు ఇది నీతికి సంబంధించినటువంటి సారాలు లేదా నీతి సారాంశాలు అని చెప్తున్నాం. అంటే ఎథిక్స్కి సంబంధించినటువంటి విషయాలు, అంటే మనిషి ఏ విధంగా జీవించాలనేటువంటి సందర్భానికి సంబంధించి ఏది మంచి ఏది చెడు, ఏ విధంగా సమాజంలో మనం ఉండాలి అనేటువంటి సందర్భాన్ని హిందూ మతంలో ఉపనిషత్తులు అందించాయి. హలో చెప్పండి సార్. నా పేరు శ్రీలత అండి. శ్రీలత ఎక్కడ ఉండండి? ఇక్కడ హైదరాబాద్ అండి. చెప్పండి సార్. ఇట్లా మేము ఇంగ్లీష్ మీడియం అండి మాది. అయితే కొన్ని టర్మినాలజీస్ మాకు తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు. ఓకే రైట్. సో కెన్ యూ ట్రై టు టెల్ ఇంగ్లీష్? డెఫినెట్. ఓకే రైట్. సో ఆ విధంగా మనకి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి జీవన విధానాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశవ్యాప్తంగా 79.8% ఉంటే తెలంగాణలో 85% హిందువులు ఉన్నారు. అంటే మనకి ఒక్కోసారి కంపేర్ చేసుకునేటప్పుడు మనకి మతాలకు సంబంధించి దేశంలో ఎంతమంది ఉన్నారు,
రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేటువంటి సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ మతాన్ని నిర్ణయించేటప్పుడు భారత ప్రభుత్వము జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశం కంటే కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. హలో, నమస్తే సార్. నమస్తే, శ్రీనివాస్ సార్, నా పేరు వరంగల్ నుండి. చెప్పండి శ్రీనివాస్. సార్, ఇప్పుడు ఇది మనకు థర్డ్ బిట్ లో రైతాంగ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒకటి. ఈ సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ, ఇవి పాలిటీ కోణంలో మరి సోషియాలజీ కోణంలో తేడాలు ఏంటిది, ఎట్లా రాయాలనేది ఒక డౌట్ సార్. అది డెఫినెట్గా ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అభ్యర్థులు దీన్ని చూసి బాగా భయపడుతున్నారు. కాబట్టి అసలు ఈ దీంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, మనం ఎంత సమయం కేటాయిస్తున్నామో, మన ప్రిపరేషన్ కరెక్ట్ ఉందా లేదా అనేటువంటిది తెలపడం కోసమే మనకు ఫస్ట్ చాప్టర్ చెప్పాను. అట్లాగే మీరు ఏదైతే ఆ సామాజిక ఉద్యమాలన్నీ కూడా చరిత్రలో వస్తాయి, సంక్షేమ పథకాలన్నీ కూడా మనకి పాలిటీలో భారత రాజ్యాంగం ఒక అవలోకనం అనేటువంటి సబ్జెక్టులో వస్తాయి. కాకపోతే క్వశ్చన్స్ అడిగేటప్పుడు మౌలికమైనటువంటి ఒక తేడా ఉంటుంది. సామాజిక నేపథ్యంతో అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఆ రాజ్యాంగ నేపథ్యంతో అడుగుతున్నటువంటి ప్రశ్నల మధ్య ఒక చిన్న తేడా ఉంటుంది. కంటెంట్ అదే ఉంటుంది, అడిగే విధానంలో మార్పు ఉంటుంది. దాన్ని మనం సందర్భాన్ని బట్టి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మతానికి సంబంధించి చెప్పేటప్పుడు కంపేర్ చేసుకోలేదు. తెలంగాణలో ఉండేటువంటి మతపరమైన విభజన ప్లస్ అదేవిధంగా దేశంలో ఉండేటువంటివి ఇవన్నీ ఒక వెత్తు. అంటే ఇప్పుడు అట్లాగా ఇస్లాంలో ఉండేటువంటి క్రమశిక్షణ, ఇస్లాం మతంలో క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అంటే రోజు నమాజ్ చేసేటువంటి సందర్భం కానీ, లేదా సంవత్సరంలో రంజాన్ నెలలో కఠిన ఉపవాస దీక్ష ఏదైతుందో ఆ ఉపవాస దీక్ష చేయడం దేన్ని సూచిస్తుంది అనేటువంటి సందర్భం వస్తుంది. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎగ్జామినేషన్ లో బిఫోర్ 2 months ముందు ఇష్యూస్ వస్తాయా సార్, లేకుంటే 1 month ముందా? అది యాక్చువల్గా ఏంటంటే మనము దానికి క్లియర్ కట్ ఆఫ్ డేట్ అయితే ఉండదు. ప్లస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున మనం చెప్పడానికి కూడా అది మంచిది కాదు. జనరల్గా గత పరీక్షల్లో జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో, సంప్రదాయం ఏదైతే ఉందో, 1 నెల వరకు, అంటే జనరల్గా దానికి 1 నెల ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు సపోజ్ నవంబర్ 11, 13 ఎగ్జామ్స్ అయినప్పుడు సాధారణంగా ఈ అక్టోబర్ 15 వరకు జరిగినటువంటి సంఘటనలు ఏవైతున్నాయో వాటికి స్కోప్ ఉంటుంది. అంటే జనరల్గా ఇంకా తర్వాత కూడా జరిగినటువంటి వాటికి స్కోప్ ఉంటుందా లేదనేది ఒక్కోసారి చెప్పలేని పరిస్థితి. కానీ తప్పనిసరిగా అక్టోబర్ 15 వరకు జరిగినటువంటి సంఘటనలు ఏవైతున్నాయో వాటిని అంతవరకు ఫోకస్ చేసే చాలు. ఎగ్జామ్ ముందు అట్లీస్ట్ ఒక 15 రోజుల ముందు ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతున్నాయో ఆ ఇన్సిడెంట్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే అప్పటికే క్వశ్చన్ పేపర్ తయారవుతుంది, అప్పటికే అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోతాయి. కాబట్టి తర్వాత జరిగినటువంటి విషయాలపైన పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కొన్ని సందర్భాలలో మనకి ఆ సపోర్ట్తోని మిగతా ఏదైనా ప్రశ్నకి సమాధానం గుర్తుపెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు మాత్రం దానిపైన దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. సో అట్లా మతాలకు సంబంధించి చెప్పేటప్పుడు మనకు ఇస్లాంలో ఉన్నటువంటి మెసేజ్ ఏమిటి, సందేశం ఏంటి, ఇస్లాం సమాజానికి అందించిన సందేశం ఏమిటి, క్రైస్తవ మతం, ఇట్లా జొరాస్ట్రియన్స్, హిందూ, బౌద్ధ, జైన మతాలు ఇవన్నీ చెప్పేటప్పుడు భారతదేశంలో ముఖ్యంగా బౌద్ధ, జైన మతాలు హిందూ మతం నుంచి ఆవిర్భవించిన బ్రాహ్మణాధిక్యతకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, సో విగ్రహారాధనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సంఘ సంస్కరణ, మత సంస్కరణ ఉద్యమాలుగా బౌద్ధ, జైన మతాలు చెప్తాం. కాబట్టి దాంట్లో హిస్టరీలో చాలా లోతుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేసింది, బౌద్ధ మతం యొక్క సారాంశం ఏమిటి, బుద్ధుని యొక్క బోధనలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డామనేటువంటి కోణంలోనే ఇక్కడ ప్రశ్నలు వస్తాయి. అంటే మనకి హిస్టరీలో చాలా డెప్త్గా బుద్ధుని జీవిత చరిత్ర అంతా ఉన్న సమాజ శాస్త్రంలో బౌద్ధ మతం సమాజానికి అందించిన సందేశం ఏమిటి అనేది మాత్రమే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇదొక పార్ట్. ఇక ఈ విధంగా మతం తర్వాత భారతదేశంలో తెగల గురించి చదివేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సమాజం గిరిజన సమాజం. హలో, చెప్పండి సార్. ఇది పేపర్ 3 మనం చదివేటప్పుడు ఎకానమీ పేపరు. హలో, లేదు సార్, ఇది మన సొసైటీ అంటే పేపర్ 2 సెక్షన్ 3. అవునండి, రైట్ సార్. దీనిలో చదివేటప్పుడు చెప్పండి వినబడుతుంది. అది చదివేటప్పుడు మనం ఇది ఇప్పుడు సొసైటీ అంటే ఆ కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకొని దాని మీద ప్రశ్నలు ఉంటాయా సార్, లేకపోతే ఇప్పుడు మన సోషియాలజీలో థియరీస్ ప్రొపోనెంట్స్ ఉంటారు కదా సార్, మార్క్స్ వెబర్ కానీ, స్పెన్సర్ కానీ, డర్ఖెమ్ కానీ, వాళ్ళు ఇచ్చిన స్పెసిఫిక్ డెఫినేషన్ కానీ, వాళ్ళు ఇచ్చిన ప్రపోజ్డ్ థియరీ కానీ అట్లా అడిగే అవకాశం ఉందా? జనరల్గా మీకు అదే మీరు బహుశా నిన్నటి క్లాస్ ఫాలో అయ్యారో లేదు నాకు ఐడియా లేదు. బట్ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మీకు ఉన్న ప్రశ్న అందరికీ ఉంది. ఇప్పుడు క్రూషియల్ టైము ఆల్రెడీ నిన్న చాలా క్లారిటీ ఇచ్చాను. సమాజానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి నిర్మాణము ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిగా ఉంటుంది. ఆ భావన మీద అర్థం చేసుకోవాలి. తర్వాత సమాజ శాస్త్రానికి సంబంధించి అనేక మంది శాస్త్రవేత్తల పేర్లు వస్తాయి.
కానీ మనం అందరి పేర్ల గురించి వరి కావద్దు అని పదే పదే ఎందుకు చెప్పానంటే, గతంలో జరిగినటువంటి మీరు ప్రశ్నపత్రాలను చూసినా, ఇదే సిలబస్ మీద గతంలో జరిగినటువంటి ప్రశ్నపత్రాలను చూసినా మీకు శాస్త్రవేత్తల యొక్క పాత్ర ఎంత అనేటువంటిది ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ డౌట్స్ ఆల్రెడీ అంతర్గతంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా శాస్త్రవేత్తల వెంట పరిగెత్తే ప్రయత్నం చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సబ్జెక్టు. జనరల్ స్టడీస్ స్టడీ ఇన్ జనరల్, అంటే జనరల్గా స్టడీ చేయమన్నది తప్ప స్పెషలైజేషను, లోతైన విశ్లేషణ అనేటువంటిది ఇక్కడ ప్రయోగాలు చేసే ప్రయత్నం చేయదు. ఎందుకంటే 50 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న వస్తే లోతుగా రావచ్చు, కానీ 49 ప్రశ్నలు ఇంపార్టెంట్ అనుకోవాలి తప్ప ఒక్క ప్రశ్న కోసం మొత్తం సమయాన్ని వృధా చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆ దిశగా మీరు ఎప్పుడు ఆ ప్రిపరేషన్లో కొంత అలర్ట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా మనకి మతానికి సంబంధించినటువంటి అంశం తర్వాత తెగలకు వస్తే, తెగల్లో భారతదేశంలో ప్రధానంగా అడిగేటప్పుడు గిరిజన సమాజాలన్నీ కూడా భారతీయ సమాజానికి సమాంతరంగా కొనసాగినటువంటి సమాజాలు. నిజానికి బ్రిటిష్ వారి దేశంలోకి వచ్చిన తర్వాతనే మనకి గిరిజన సమాజాలు భారతీయ సమాజంతో అనుబంధం ఏర్పడింది. అంతవరకు అయితే భారతీయ సమాజంతో సంబంధం లేకుండానే ప్రత్యేకంగా జీవిస్తున్న సమాజాలు. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే, చెప్పండి. మీ పేరండి? నా పేరు శివకీర్తి అండి, మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. మంచిర్యాల్, ఓకే, చెప్పండి. సార్, ఇది గ్రామీణ ప్రజలకే కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. మెయిన్ గా ఇప్పుడు మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి. అదే, థ్యాంక్స్ ఫర్ మన టీవీ అండి. అదే, ఇది మన టీవీ, ఇది ప్రభుత్వము మన కోసమే ఉంది కదా. ప్రభుత్వమే పెద్ద కుటుంబము కాబట్టి ప్రభుత్వం అందరికీ తప్పనిసరిగా వారి వంతు సాయం చేస్తుంది కాబట్టి ఆ పర్పస్లో వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. సో ఆ విధంగా మనకి ఒక విషయం సార్, మా డౌట్ ఏంటంటే 5th యూనిట్ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదా సార్. అవును. దాంట్లో ఒక షార్ట్ నోట్స్ ఒక క్లాస్ ఇవ్వగలరని చెప్పేసి మనవి సార్. నేను యాజమాన్యము నిర్ణయిస్తారు, బట్ సాధ్యమైనంత వరకు మనకు సమయం దొరికినంత లో మ్యాక్సిమం మీరు ఇంట్లో ఉండి కూడా ఉద్యోగం పొందేటువంటి మార్గాలు ఏమున్నాయి. ఇది తెలివితేటలకు సంబంధించినటువంటి అంశం తప్ప జ్ఞానానికి సంబంధించింది కాదు. తెలివిగా ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, తెలివిగా ఎట్లా ప్రశ్నకి సమాధానం పెట్టాలనే దాని మీద ఎంత సమయం అందుబాటులో ఉంటే అంత సమయాన్ని మీకోసం కేటాయించే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా తెగలకు సంబంధించి ప్రశ్న అడిగేటప్పుడు భారతదేశంలో గిరిజన సమాజాలని గుర్తుపట్టేటువంటి అంశం ఏంటంటే భౌగోళికంగా వివక్త చెంది ఉంటారు. జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్ గ్రూప్. హలో సార్, చెప్పండి. మీ పేరు? సార్ ప్రతాప్ సార్. ఎక్కడి నుండి అండి? హైదరాబాద్ రామ్నగర్ నుంచి సార్. చెప్పండి ప్రకాష్. అదే సార్, అడ్మినిస్ట్రేటివ్ లో మనకు దామాషా అని ఒక పద్ధతి వస్తుంది కదా సార్. అవునండి. ఆ దామాషా పద్ధతి అంటే ఏంటి సార్? ఎక్కడ అంటున్నారు? అడ్మినిస్ట్రేషన్ లో మనము ఇప్పుడు అంటే ఎన్నికలలో కానీ లేకపోతే వర్క్ చేసేటప్పుడు దామాషా పద్ధతి రైట్ వస్తాను అక్కడ. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు కొంత సమయం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అంటే సిలబస్ను అర్థం చేసుకోవడానికి. దామాషా పద్ధతి అంటే ప్రపోర్షనేట్గా అన్నట్టు. ఇప్పుడు సపోజ్ పాపులేషన్ షెడ్యూల్డ్ కులాలకు తెగలకు సపోజ్ రాజ్యాంగంలోని 330 నిబంధన ప్రకారం లోక్సభలో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్, 332వ నిబంధన ప్రకారం రాష్ట్ర శాసనసభలో అంటే షెడ్యూల్డ్ కులాలు తెగలకు ఇద్దరికి కూడా లోక్సభలో దామాషా పద్ధతిలో అంటే వారి జనాభా ప్రాతిపాదికన అర్థం. 332వ నిబంధన ప్రకారం రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్డ్ కులాలు తెగలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తారు. దామాషా అంటే బేస్డ్ ఆన్ ది పాపులేషన్. సో నెంబర్ ఏ పద్ధతిలో రోస్టర్స్ మనం ఎట్లయితే డిసైడ్ చేస్తామో ఉద్యోగాలకు సంబంధించి 1 నుంచి 100 పాయింట్లలో, అట్లాగే రాజకీయ రిజర్వేషన్ సంబంధించి దామాషా పద్ధతిలో ప్రపోర్షనేట్గా అక్కడ ఉండేటువంటి మెజారిటీ పాపులేషన్లో వీళ్ళ పర్సంటేజ్ ఎంత దాన్ని బట్టి నియోజకవర్గాలను గుర్తించేటప్పుడు కూడా ఎస్సీ పార్లమెంటు, ఎస్టీ పార్లమెంటు, శాసనసభ అనేటువంటి సందర్భాన్ని కూడా ఆ ప్రాతిపాదికన గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇంకా చాలా పారామీటర్స్ తీసుకుంటారు, మేజర్గా పరిగణలోకి తీసుకునే సందర్భం. ఇక ట్రైబల్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి భారతీయ సమాజానికి సంబంధం లేకుండా భౌగోళికంగా వివక్తత చెంది జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్ అంటారు. అది ఫస్ట్ పదం గుర్తుపెట్టాలి. అందువల్ల భారతీయ సమాజం యొక్క జీవనంతో పోల్చినప్పుడు గిరిజన జీవనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమానంగా కనబడదు. అందుకే వివాహ పద్ధతిలో హిందూ సమాజానికి ఏక వివాహం వర్తిస్తే గిరిజన సమాజానికి బహు వివాహాలు సర్వసాధారణమని చెప్పాం. అంటే బహు వివాహాలు ఎందుకు అంటే ఈ సమాజంతో సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన సమాజం కాబట్టి దానికి మనం ఆ జీవన విధానాన్ని గుర్తించాలి. కాబట్టి బహు వివాహాలను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటున్నాం. భౌగోళికంగా వివక్తత చెందేటటువంటి ఒక లక్షణం, మొదటి లక్షణంగా చెప్పాలి.
రెండోది ఆదిమమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటారు. ఒక ఆర్థిక వ్యవస్థను ఆదిమ ఆర్థిక వ్యవస్థను ఎప్పుడు అంటారు అంటే ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమంలో మొదలైనప్పుడు ఏ దశ ఉందో ఆ దశ ఇప్పుడు ఆ దశ ఇప్పుడు కూడా అదే కొనసాగితే దాన్ని ఆదిమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమం అంటే వేట, ఆహార సేకరణ, పశుపోషణ, మారక వ్యవసాయము, స్థిర వ్యవసాయం అనేటువంటి ప్రక్రియలను మన ఆర్థిక ప్రక్రియ యొక్క పరిణామ క్రమం అంటాం. అంటే మొదట మానవ ఆర్థిక ప్రక్రియ ఎట్లా మొదలైందంటే వేటతో మొదలవుతుంది. వేటకు పోవడం, ఆహారాన్ని సేకరించుకోవడం, పశువులను పోషించుకోవడం, మచ్చిక చేసుకోవడం, అదేవిధంగా మారక వ్యవసాయం, పోడు వ్యవసాయం చేయడం, ఆ తర్వాత స్థిర వ్యవసాయానికి మారడం. ఆదిమ గిరిజన సమాజాలు ఇప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఆదిలాబాద్లో ఉండేటువంటి గోండ్స్ కానీ ప్రధానంగా మనకి మహబూబ్ నగర్లో ఉండేటువంటి చెంచులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ చెంచులు ఇప్పటికీ కూడా ఆదిమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటారు. అంటే వేట, ఆహార సేకరణపై ఆధారపడి జీవించేటువంటి వర్గాలని చెప్తున్నాం. ఆదిమ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. అంటే గిరిజన సమాజాన్ని గుర్తుపట్టాలంటే ఫస్ట్ భౌగోళికంగా ఇప్పటికీ మీరు గ్రామీణ ప్రాంతాలను చూస్తే గ్రామం బయట ఒక తండా ఉంటుంది లేదా ఒక గూడెం ఉంటుంది. అంటే గ్రామంతో ఎక్కడ కూడా మీకు సంబంధం కలిగి ఉండదు. ఒక ప్రత్యేకమైనటువంటి సమూహంగా ఉంటుంది. జాగ్రఫికల్గా వారికి వీరికి మధ్య స్పష్టమైనటువంటి గ్యాప్ కనబడుతుంది. దాన్ని భౌగోళిక విభక్తత అంటారు, జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్. ఇక రెండవ దానికి వస్తే ఆదిమ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వేట, ఆహార సేకరణపై ఆధారపడేటువంటి చెంచులను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. జనరల్ తర్వాత సామాజిక వ్యవస్థలో మనకి బహు వివాహాలు ప్రత్యేకంగా లేదా ప్రత్యేకంగా బహుభార్యత్వ కుటుంబాలు, బహుభర్తత్వ కుటుంబాలని ఇప్పటికీ కూడా కనబడేటువంటి సందర్భం సామాజిక వ్యవస్థలో. ఇక మతపరమైనటువంటి వ్యవస్థకు వస్తే ప్రకృతిని పూజించడం అనేటువంటిది గిరిజన మతం యొక్క మౌలిక లక్షణం అని చెప్తారు. ప్రకృతి ఆరాధన. అందుకే వాళ్ళను అడవి బిడ్డలు, గిరిపుత్రులు అనేటువంటి పదంతో పిలుస్తాం. ఎందుకు పిలుస్తామంటే ఇప్పటికీ వారు అడవిలోనే ఉంటారు. అడవే కాపాడుతుంది, అడవిలో తమ జీవనం అడవిలోనే ఉండాలని కోరుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రకృతి ఆరాధకులు అంటాం. ఈ ప్రకృతి ఆరాధన అనేది గిరిజన మతంలో కనబడేటువంటి మౌలిక లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా గిరిజనులు మరొక ముఖ్యంగా ఈబీ టైలర్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త గిరిజనుల మతం పైన పరిశోధన చేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాన్ని సర్వాత్మవాదం అంటాం. అంటే ఆత్మ సర్వంతర్యామి, దేవుడు మొత్తం ఉన్నాడు అనేటువంటి సందర్భాన్ని ఆ భావన వివరించే విధంగా ఆత్మ అనే పదాన్ని నమ్మకం, విశ్వాసంపై ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. దీంట్లో ఆత్మలు రెండు రకాలుగా ఉంటాయని చెప్పి మనిషి స్పృహలో ఉన్నప్పుడు స్వేచ్ఛ ఆత్మ జనరల్గా మనిషితో పాటు ఉంటుంది. అదేవిధంగా అంటే మనిషి స్పృహలో ఉన్నప్పుడు ఒక ఆత్మ ఉంటుంది, స్పృహలో లేనప్పుడు లేదా నిద్రిస్తున్నప్పుడు మరొక ఆత్మ ఉంటుంది అన్నాడు. సో మనిషి స్పృహతో ఉన్నప్పుడు ఉండేటువంటి ఆత్మ శరీరంలో ఉంటుంది. మనిషి స్పృహలో లేనప్పుడు ఉండేటువంటి ఆత్మ స్పృహ లేనప్పుడు సంచరిస్తుంది కాబట్టి సంచరించే ఆత్మ లేదా స్వేచ్ఛ అంత. మనిషికి ఎందుకు కళలు వస్తాయి, ఎందుకు రాత్రిపూట ఎందుకు కళ వస్తుంది, మనం ఎక్కడో ఎందుకు ఉన్నట్టు భావిస్తపడుతున్నామంటే ఆ రాత్రి సమయంలో మన ఆత్మ సంచరిస్తుంది అనేటువంటి భావానికి, అంటే ఆ సంఘర్షణకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఒకవేళ ఈ సంచరించే ఆత్మ కనుక శరీరం నుంచి బయటికి వెయ్యి తిరిగి మళ్ళీ శరీరంలోకి రాకపోతే అది మరణాన్ని సూచిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆత్మ మళ్ళీ శరీరంలోకి రాకపోతే, ఇప్పుడు సపోజ్ రాత్రి పడుకున్నప్పుడు మనకు ఏవేవో కళలు వస్తాయి, తెల్లారి మళ్ళీ మన ఆత్మ మన శరీరంలోకి వస్తేనే మనం స్పృహలోకి వస్తాం. ఒకవేళ రాత్రి లేదా మధ్యలో ఎప్పుడైనా ఒక ఆత్మ శరీరం నుంచి బయటికి పోతే తిరిగి మళ్ళీ శరీరంలోకి రాకపోతే అదే మరణము అనేటువంటి, అంటే గిరిజనుల్లో ఒకలాంటి భయాందోళన, ఒకలాంటి భయాలకు కారణం ఏమిటి, ఇక్కడ ఉండేటువంటి జీవనంలో ఉండేటువంటి అర్థం ఏమిటి అనేటువంటి వివరాన్ని కూడా టైలర్ ఇచ్చారు. అంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు టైలర్ ఇచ్చినటువంటి సర్వాత్మవాదం అంటే అక్కడ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఆ ఒక్క శాస్త్రవేత్త పేరు గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లా అదేవిధంగా వాళ్ళు భారతీయ సమాజంలో కనబడే గోత్రం అనేది ఏదో మనకి చాలా సందర్భాల్లో ప్రతి వ్యక్తికి ఒక గోత్రం ఉంటుంది. ఆ గోత్రానికి ఉండేటువంటి ఆధారాన్ని గిరిజన సమాజాలు స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా వారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, వారు ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఏదైనా మనసులో ఈ ప్రమాదం నుంచి బయటపడితే ఈ ప్రకృతిని నేను పూజిస్తాను అని బలంగా నమ్మి ఒకవేళ ఆపద నుంచి కనుక బయటపడితే తర్వాత ఆ ప్రకృతి పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండేటువంటి సందర్భాన్ని టోటం వాదం అంటారు. ఈ టోటం వాదంలో మనకి ప్రతి వ్యక్తి ఒక కులదైవం, మనకు కూడా మిగతా సమాజాల్లో కూడా ప్రతి కులానికి ఒక కులదైవం ఉంటుంది. అంటే వాళ్ళు అన్ని దైవాలను పూజించినట్టే కులదైవానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అంటే వాళ్ళ యొక్క మూల పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ కులదైవం నుంచి వచ్చారు అనేటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంటుంది. దాన్ని అడుగుతారు. మనకు గిరిజన సమాజాల్లో గోత్రానికి ఆధారం ఏమిటంటే టోటం వాదం అంటే పదాలు కఠినమైనటువంటి పదాలు కనబడతాయి కానీ దానిలో ఉండే అర్థాలు మన నిత్య జీవితంలో గమనించేటువంటి అంశాలుగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు అట్లాంటి పదాలను పట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే వారి ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, వారి సామాజిక వ్యవస్థ ఎట్లా ఉంది, వారి మత వ్యవస్థ ఎట్లా ఉంది అనేటువంటి సందర్భాన్ని, రాజకీయ వ్యవస్థ కనుక చూసుకొస్తే ఆ తెగల్లో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ
తెగ నాయకుని వ్యవస్థ అంటాం. ట్రైబల్ చీఫ్ ఉంటాడు, మొత్తం ఆ ట్రైబల్ ఏరియాస్ పైన పూర్తి స్థాయి ఆ అధికారాన్ని కలిగి ఉండేటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి తెగ నాయకుని వ్యవస్థ ఇప్పటికీ, అందుకే ఇప్పటికి కూడా మనం ఇంత ఆధునిక కాలంలో కూడా ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గిరిజన సమాజాల్లోకి వెళ్ళేటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా, ఎస్పెషల్ మనకి రాజకీయ వ్యవస్థ, ఆదిమ రాజకీయ వ్యవస్థ, తెగనాయకుని రాజకీయ వ్యవస్థ ఉంటుంది. తెగనాయకుని రాజకీయ వ్యవస్థను మనము మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థను అందులోకి ప్రవేశపెట్టడం కూడా సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించి మనకు బలమైనటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా అది మిగతా తెగల ప్రాంతానికి విస్తరించేటువంటి అవకాశం లేదు. కాబట్టి 1996లో మనకి పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి వ్యవస్థను ట్రైబల్ ఏరియాస్లో ఎక్స్టెండ్ చేస్తూ పెసా అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్, అంటే పెసా అనేటువంటి చట్టాన్ని 1996లో ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ అనేది అది తెగనాయకుని రాజకీయ వ్యవస్థ, ఆదిమ రాజకీయ వ్యవస్థ, కొన్ని శతాబ్దాల పాటు కొనసాగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ. కాబట్టి అకస్మాత్తుగా మనం మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థను గిరిజన ప్రాంతాల్లో యథాతథంగా అమలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తప్పనిసరిగా ప్రత్యేకంగా మళ్ళీ ఆ చట్టాన్ని సవరించి లేదా కొత్తగా మనం దానికి అనుకూలమైనటువంటి ఇంకొక చట్టాన్ని రూపొందించేటువంటి ప్రయత్నము మనకి పెసాలా కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, పెసా చట్టం వస్తే బైహాడ్ చేసే సందర్భం కాకుండా ఎందుకు ట్రైబల్స్ కోసం ప్రత్యేకంగా మళ్ళీ స్థానిక సంస్థల 73వ రాజ్యాంగ సవరణ యథాతథంగా అమలు చేయొచ్చు కదా, గిరిజనుల కోసం మళ్ళీ పెసా చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే క్వశ్చన్ వేసుకుంటే గిరిజన సమాజాలు మైదాన సమాజాలు సమానం కావు, ఇవి వేరు వేరు అనేటువంటి భావన గుర్తుపెట్టుకోవాలి. అంటే ట్రైబల్స్ మీద ప్రశ్న అడిగితే అట్లా గుర్తుపెట్టు. అదేవిధంగా మనకి మహిళల గురించి ప్రత్యేకంగా పేర్కొనే ప్రయత్నం చేస్తే భారతదేశంలో మహిళల్లో ముఖ్యంగా ప్రాచీన కాలంలో ఉండేటువంటి సామాజిక జీవనం ఎట్లా ఉంది, మధ్యయుగంలో జీవనం ఎట్లా ఉంది, ఆధునిక జీవనంలో ఎట్లా ఉందని దాన్ని ఒక లైన్ సింగిల్ లైన్లో క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆదిమ సమాజం ముఖ్యంగా ప్రాచీన కాలానికి సంబంధించి చెప్పేటప్పుడు ఆదిమ సమాజాలైనా ఆధునిక సమాజం చెప్పే సందర్భాన్ని 3 కాలాలుగా చూస్తాం. ప్రాచీన, మధ్య, ఆధునిక అనేటువంటి కాలాల పరంగా విభజిస్తే భారతదేశంలో మహిళలకు సంబంధించి మనకు 2-3 సందర్భాల్లో వచ్చిన బిట్ ఏంటంటే ముఖ్యంగా భారతీయ మహిళ యొక్క సామాజిక జీవనంలో అత్యంత ఆనందమయ కాలం ఇది అని ఒకసారి అడిగాడు. అది తొలివేద కాలం అంటాం. తొలివేద కాలాన్ని ఆనందమయ జీవితం కానికి సంబంధించిన కాలంగా ఎందుకు పరిగణిస్తారంటే తొలివేద కాలంలో మహిళకు సంబంధించినటువంటి అన్ని హక్కులు సంక్రమించబడ్డాయి. అంటే సామాజిక హక్కులు, రాజకీయ హక్కులు, మతపరమైన హక్కులు అన్నీ కలిగి ఉన్నటువంటి కాలం ఏదంటే తొలివేద కాలం అంటే పురుషునితో సమానంగా అన్ని హక్కులను సమానంగా కలిగి ఉన్నటువంటి సందర్భం. కాబట్టి తర్వాత మలివేద కాలంకి వచ్చేసరికి స్త్రీకి సంబంధించినటువంటి హక్కులన్నీ హరించబడ్డ కాలం అది యాక్చువల్. అందుకే మలివేద కాలంలో స్త్రీకి సంబంధించినటువంటి సామాజిక దురాచారాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా ఆవిర్భవించిన సందర్భం. అంటే బాల్య వివాహాలు కావచ్చు, వితంతు పునర్వివాహాలు నిషేధం కావచ్చు, లేదా సతీ సహగమనం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకు మలివేద కాలంలో ఆవిర్భవించింది. కాబట్టి స్త్రీకి సంబంధించినటువంటి అన్ని హక్కులు హరించబడ్డ కాలం ఏది అంటే మలివేద కాలం అంటాం. తొలివేద కాలంలో హక్కులు సమానంగా పురుషులతో సమానంగా అనుభవించినటువంటి సామాజిక వ్యవస్థ క్రమంగా మలివేద కాలంకి వచ్చేసరికి పూర్తిగా మా హక్కులన్నీ కూడా హరించబడ్డటువంటి సందర్భం, అది గుర్తుపెట్టుకోవాలి. మధ్యయుగానికి వచ్చేసరికి ఈ సామాజిక హక్కులు మరింత ప్రమాదంలో పడిపోయిన సందర్భం. అందుకే ముఖ్యంగా మధ్యయుగంలో ఈ దేశాన్ని ముస్లింలు సుదీర్ఘకాలం పాటు పరిపాలించడం వల్ల మహిళలకు కూడా అనేక రకాల కొత్తగా సామాజిక దురాచారాలు కొన్ని బయలుదేరినాయి. ఆల్రెడీ ఉన్నటువంటి సామాజిక దురాచారాలు మరింత ప్రమాదకర స్థాయికి చేరుకున్నందువల్ల మధ్యయుగాన్ని భారతీయ మహిళ యొక్క సామాజిక చరిత్రలో చీకటి కాలంగా పరిగణిస్తారు. సో డార్క్ పీరియడ్ అని చెప్పేస్తాం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆధునిక కాలానికి వచ్చేసరికి భారతదేశంలో మహిళలకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకి ఇక్కడ పరిష్కారం దొరికే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత బలమైన సమాజంగా, వికాసం చెందిన సమాజంగా పరిగణించబడ్డటువంటి బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రయత్నం జరగడం వల్ల భారతదేశంలో మహిళలకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం మార్గం చూపించే ప్రయత్నం చేశారు. అందులో ఈ క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చినాయి. మహిళలకు ఆధునిక కాలంలో జరిగినటువంటి అతిపెద్ద సపోర్ట్ అంటే అందించినటువంటి బ్రిటిష్ వారు అందించిన సపోర్ట్ ఎట్లా ఉంది అనే దాన్ని ప్రశ్నలుగా అడిగారు. అంటే మనకి మలివేద కాలంలో ఆవిర్భవించినటువంటి సామాజిక దురాచారాలను మనకి ఆధునిక కాలంలో బ్రిటిష్ వారు నిషేధించినటువంటి విధానం మీద చాలాసార్లు ప్రశ్నలు అడిగిన సందర్భం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు సభ్య సమాజం ప్రపంచంలో ఏ సమాజంలో కనబడిన ఒక అవమానకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఆచారము సతీ సహగమనం. అంటే ఒకవేళ భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీని కూడా సజీవ దహనం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి దురాచారము సతీ సహగమనం.
ఈ సతీ సహగమనాన్ని బ్రిటిష్ వారు చాలా కఠినంగా నిర్మూలించే ప్రయత్నం చేశారు. 1829లో 1829లో సతీ నిషేధం అంటే సతీ సహగమనటువంటి ఆచారాన్ని పూర్తిగా నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళలు ఇప్పుడు ప్రత్యేకంగా హిందూ మహిళలు ఎవరైతే ఉన్నారో భర్త కనుక చనిపోతే భర్తతో పాటు చితిమంటలు వేయడం ఒకటైతే, ఒకవేళ కనుక అట్లా లేకపోతే మిగతా జీవితకాలంలో వివాహం చేసుకోకూడదు, మిగతా జీవితకాలం అంతా కూడా వితంతువుగా ఉండిపోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆచారం ఏదైతుందో దాన్ని నిషేధిస్తూ 1856లో ఒక చట్టాన్ని తీసుకో వితంతు పునర్వివాహ చట్టం అని తీసుకో. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఆధునిక కాలం మీద చాలాసార్లు ప్రశ్నలు ఎందుకు అడిగంటే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి దురాచారాలను బయట బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చి చూసి చలించిపోయి ఒక్కసారిగా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశాడు. కాబట్టి అనేక రకాల పోటీ పరీక్షల్లో మీకు ఈ చట్టాల మీద ప్రయత్నాలు జరుగుతుంది. అదేవిధంగా బాల్య వివాహాలు అత్యంత దుర్మార్గమైన సందర్భం. కాబట్టి 1929లో బాల్య వివాహ నిషేధ చట్టం తీసుకొచ్చారు. దాన్ని శారదా చట్టం అంటాం. అంటే అభ్యర్థులు ఈ 3-4 రకాల చట్టాల మీద పదే ప్రశ్నలు వస్తున్నప్పుడు ఒకసారి గమనించే ప్రయత్నం చేయాలి. అందువల్ల ఈ కోణంలో అంటే మనకు విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఆధునిక కాలంలో ఎందుకు మహిళకి మద్దతు లభించిందంటే ఈ చట్టాల ద్వారా మహిళ యొక్క సామాజిక దురాచారాలు నిర్మూలించబడ్డాయి. ఈరోజు రాజ్యాంగానికి కూడా ఇవి ఆధారమైనటువంటి సందర్భం కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి.